Welcome to DSET. This is Ishwar Kumar, Faculty of Current Affairs. ఈ వీడియోలో మనం సెప్టెంబర్ 2024 కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇది పార్ట్ 2 వీడియో. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆసియా పవర్ ఇండెక్స్ సో జపాన్ను వెనక్కి నెట్టి మూడో స్థానంలో నిలిచినటువంటి భారతదేశం అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉంది. సో సింపుల్గా మనం ఏ అంశాలు గుర్తుపెట్టుకోవాలి అంటే ఆసియా పవర్ ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? సింపుల్ ఆన్సర్. భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చేసి 3 అండి. ఇంకా ఫర్దర్గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏషియా పవర్ ఇండెక్స్ని విడుదల చేస్తున్నటువంటి సంస్థ ఏది అన్నప్పుడు లోవి ఇన్స్టిట్యూట్. సో ఈ సంస్థ విడుదల చేస్తూ ఉంది. ఇంకొక అంశం లోవి ఇన్స్టిట్యూట్ విడుదల చేసినటువంటి ఆసియా పవర్ ఇండెక్స్లో ఏ దేశము మొట్టమొదటి స్థానంలో నిలిచింది అన్నప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ఫస్ట్ ప్లేస్లో యుఎస్ఏ ఉంది, సెకండ్ ప్లేస్లో చైనా ఉంది, మూడవ స్థానంలో భారతదేశం ఉంది. సో తర్వాత ఇవి అవసరం లేదు, బట్ జపాన్ 4, ఆస్ట్రేలియా 5, రష్యా 6 అండి. ఇవి ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు. మరి ఆసియా పవర్ ఇండెక్స్లో ఏ అంశాలను పరిగణలోకి తీసుకున్నారు అంటే ఆ దేశం యొక్క స్థానం ప్రపంచ దేశాలలో ఏ విధంగా ఉంది అనగా అభివృద్ధిలో కావచ్చు, పొలిటికల్ స్టెబిలిటీలో కావచ్చు, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ విదేశీ పెట్టుబడులలో కావచ్చు, అదేవిధంగా ప్రపంచ దేశాలలో పొలిటికల్గా ఏ విధంగా ఆ దేశము ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేటువంటి అంశాలన్నీ పరిగణలోకి తీసుకొని ఏషియా పవర్ ఇండెక్స్ని రూపొందించడం జరిగింది. రైట్, సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. రైట్, సో ఏషియా పవర్ ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చి 3. నెక్స్ట్ అంశం 2024-2027 ASOSAI అధ్యక్షుడిగా కాగ్ ఆఫ్ ఇండియా యొక్క చైర్మన్ ముర్ము గారు. సో ఆయన పేరు ఫుల్ నేమ్ గిరీష్ చంద్ర ముర్ము గారు. సో గిరీష్ చంద్ర ముర్ము గారు ప్రస్తుతము కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ యొక్క డైరెక్టర్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ యొక్క చీఫ్గా మనం చెప్పుకోవచ్చు గిరీష్ చంద్ర ముర్ము గారు. సో ఈయనని ASOSAI అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. రైట్, సో ఫైనల్గా ASOSAI అంటే ఏషియన్ ఆర్గనైజేషన్ ఆఫ్ సుప్రీం ఆడిట్ ఇన్స్టిట్యూషన్స్ అండి. సో దీనికి అధ్యక్షుడిగా చైర్మన్గా నియమించారు. ఇది అపాయింట్మెంట్స్లో భాగంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. ఇంకొక అంశం పూణేలో కార్బన్ డైఆక్సైడ్ నుంచి మిథనాల్ని ఉత్పత్తి చేసేటువంటి ఒక పైలట్ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేశారు. క్వశ్చన్ ఏ విధంగా రావచ్చు అంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా కార్బన్ డైఆక్సైడ్ నుంచి మిథనాల్ని ఉత్పత్తి చేసేటువంటి ప్లాంట్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? పూణేలో ఏర్పాటు చేశారు. మరి ఎట్లా కార్బన్ డైఆక్సైడ్ నుంచి మిథనాల్ని ఉత్పత్తి చేస్తారు అంటే ముందుగా మనకి కార్బన్ డైఆక్సైడ్ CO2 అంటాం, దీన్ని తీసుకుంటారు. తీసుకొని దీనికి హైడ్రోజన్ మాలిక్యూల్ అనేటువంటిది యాడ్ చేస్తారు. సో ఈ కెమికల్ రియాక్షన్ అనేటువంటిది జరిగిన తర్వాత ఇక్కడ ఏమవుతుంది అంటే CH3OH, దీన్నే మిథనాల్ అంటాం. CH3OH మిథనాల్, దీనినే మిథనాల్గా మనం పిలుస్తూ ఉంటాం. సో ఇది రిలీజ్ అవుతుంది. దానితో పాటు 1 మాలిక్యూల్ ఆఫ్ వాటర్, దానితో పాటు ఉష్ణం అనేటువంటిది రిలీజ్ అవుతుంది. సో కార్బన్ డైఆక్సైడ్ని హైడ్రోజన్ గ్యాస్తో కలిపినప్పుడు ఈ చర్య జరిగిన తర్వాత మనకి మిథనాల్ అనేటువంటిది ఉత్పత్తి అవుతూ ఉంది. మిథనాల్ CH3OH అనేటువంటిది ఉత్పత్తి అవుతుంది. సో ఇది భారతదేశంలో మొట్టమొదటిసారిగా పూణేలో ఏర్పాటు చేశారు. ఇంపార్టెంట్. మరి మిథనాల్ యొక్క యూజ్ ఏంటి? పేరులో ఉంది OL గ్రూప్, ఆల్కహాల్ అంటాం. ఓకేనా? సో దీనిని మిథనాల్ని ఇంధనంగా వాడవచ్చు. లేదు అంటే మనకి ఈ వైన్స్ బ్రాందీ ఏదైతే తయారు చేసేది ఉందో సో దానిలో కూడా దీన్ని యాడ్ చేయవచ్చు. రైట్, సో ఇక్కడ ఇంపార్టెంట్. నెక్స్ట్ అంశం డస్ట్ ఫ్రీ ఢిల్లీస్ డ్రైవ్ అంటే దుమ్మురహిత ఢిల్లీ డ్రైవ్ని లాంచ్ చేశారు. ఎవరు లాంచ్ చేశారు?
ఢిల్లీ అనేటువంటిది కేంద్రపాలిత ప్రాంతం కదా, కేంద్రపాలిత ప్రాంతం. అదేవిధంగా ఢిల్లీకి లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు, ఆయన పేరే వికే సక్సేనా. సో ఢిల్లీ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ అనండి, లేదంటే లెఫ్టినెంట్ గవర్నర్ అనండి, మీ ఇష్టం. సో దానికి గవర్నర్గా ఉన్నటువంటి వికే సక్సేనా ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. నెక్స్ట్ అంశం, దీనివల్ల కలిగేటువంటి ఉపయోగాలు ఏంటి అంటే, మనందరికీ తెలుసు భారతదేశంలోనే ఢిల్లీ నగరం అత్యంత కలుషితమైనటువంటి నగరం. సో ఇండియాస్ మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఈజ్ ఢిల్లీ. సో అందుకోసం ఆ ఢిల్లీని పొల్యూషన్ లేకుండా చేసేటువంటి ప్రోగ్రామే. సో ఏం చేస్తారు అంటే, పంట వ్యర్థాలను తగలబెట్టేటువంటి కాన్సెప్ట్ని స్టాప్ చేపిస్తారు, ఆపిస్తారు. ఇప్పుడు చుట్టుపక్కల ఢిల్లీకి చుట్టుపక్కల హర్యానా కానీ, హర్యానా ప్రాంతంలో గుర్గాన్, నోయిడా ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలు ఎక్కువగా కూడా పంట పండిన తర్వాత దాన్ని అంతా కూడా తగలబెడుతుంటారు. తగలబెట్టినది ఏమవుతుంది, అదంతా కూడా గాల్లో కలుస్తుంది. గాల్లో కలిసి ఏమవుతుంది, అదొక పొల్యూషన్ లెక్క తయారవుతుంది. సో దాన్ని స్టాప్ చేపిస్తారు. వాహన ఉదర్గాలు అంటే ఎమిషన్స్ ఫ్రమ్ ద వెహికల్స్, సో ఇవి లేకుండా తగు చర్యలను తీసుకుంటారు. లైక్ గతంలో మనం చూసుకున్నాం ఆడ్ అండ్ ఈవెన్ నెంబర్. సో ఆడ్ ఈవెన్ నెంబర్ లేకుండా అంటే ఈ కాన్సెప్ట్ని మళ్ళీ రీలాంచ్ చేస్తారు పొల్యూషన్ తగ్గడానికి, ఢిల్లీని దుమ్మురహిత ప్రాంతంగా డిక్లేర్ చేయడానికి. దాంతోపాటు కన్స్ట్రక్షన్ సైట్స్లో డస్ట్ అనేటువంటిది బయటకు రాకుండా తగు చర్యలు తీసుకుంటారు. సో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఘన వ్యర్థాలు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ యొక్క గైడ్లైన్స్ ప్రకారం ఫాలో అవుతారు. ఇవన్నీ చేస్తే ఢిల్లీని డస్ట్ ఫ్రీ ఢిల్లీగా మనం చూడవచ్చు, రైట్? ఇదొక కాన్సెప్ట్. ఇంకొక అంశం, ఇండియన్ నేవీ గోవా మ్యారిటైమ్ సింపోజియం 2024. సో ఇండియన్ నేవీ గోవా మ్యారిటైమ్ సింపోజియం 2024 ఇది 5వ ఎడిషన్, 5ది. ఎక్కడ జరిగింది అంటే, ఎక్కడ జరిగింది? గోవాలోని నేవల్ వార్ కాలేజ్, గోవాలో నేవల్ వార్ కాలేజ్ ఉంటుంది, అక్కడ నిర్వహించారు. సో ఏ కాలంలో, ఏ టైంలో? 2024 సెప్టెంబర్ 23 నుంచి 24 మధ్య నిర్వహించారు. ఓకేనా? సో ఇదొక అంశం. ఇంకొక అంశం మనం చూస్తే, అపాచీ హెలికాప్టర్లను అందుకోనున్న భారత ఆర్మీ. అపాచీ హెలికాప్టర్స్ ఉంటాయి కదా, యుద్ధానికి వాడతారు. అపాచీ, దాని పేరే అపాచీ. ఆ యొక్క హెలికాప్టర్స్ పేరే అపాచీ. సో వీటిని మనం బోయింగ్ అనేటువంటి ఒక కంపెనీ నుంచి కొనుగోలు చేశాం. ఈ బోయింగ్ అనేటువంటి కంపెనీ మెయిన్ హెడ్ క్వార్టర్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉంటుంది. బోయింగ్ యొక్క హెడ్ క్వార్టర్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉంటుంది. సో ఈ కంపెనీ నుంచి మనము టోటల్గా మొత్తంగా 6 అపాచీ హెలికాప్టర్లను కొనుగోలు చేయబోతూ ఉన్నాం. సో దాని యొక్క ఖర్చు మనం చూసుకుంటే $800 మిలియన్. $800 మిలియన్. సో దీనిలో భాగంగా 6 మనం కొనుగోలు చేస్తున్నాం. దానిలో భాగంగా 3 డెలివరీ చేశారు, అందుకు అవి న్యూస్లో ఉన్నాయి. ఓకేనా? ఇంకొక అంశం మనం మాట్లాడుకుంటే, మన భారతదేశంలో ఆల్రెడీ 75 రుద్ర హెలికాప్టర్స్ అనేటువంటివి మన భారతదేశంలో ఉన్నాయి. ఎడిషనల్గా వీటిని మనం కొనుగోలు చేయబోతూ ఉన్నాం. సో గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ ఏ విధంగా రావచ్చు అంటే, ఇటీవల కేంద్ర ప్రభుత్వం అపాచీ హెలికాప్టర్లను ఏ సంస్థ నుంచి కొనుగోలు చేసింది? బోయింగ్ సంస్థ నుంచి. ఇన్ కేస్ దేశం అడిగారు అనుకోండి, ఆన్సర్ పెట్టవచ్చు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇవి ఇంపార్టెంట్ ఏరియాస్ ఇక్కడ. ఇంక ఇవి కాకుండా గతంలో మనం రాఫెల్ అనేటువంటి యుద్ధ విమానాలను ఫ్రాన్స్ అనేటువంటి దేశం నుంచి కొనుగోలు చేసాం. రాఫెల్ అనేటువంటి యుద్ధ విమానాలను మనం ఫ్రాన్స్ దేశం నుంచి కొనుగోలు చేసాం. నెక్స్ట్ అంశం, ఈస్టర్న్ బ్రిడ్జ్ 7 ఎక్సైజ్. సో ఈస్టర్న్ బ్రిడ్జ్ 7 ఎక్సైజ్ ఏ 2 దేశాల మధ్య జరుగుతుంది, జరగబోతుంది అన్నప్పుడు భారత్ అండ్ ఒమన్. సో ఇండియా, మన భారతదేశము, ఇండియా అదేవిధంగా ఒమాన్ అనేటువంటి ఒక దేశం, 2 దేశాల మధ్య జరుగుతూ ఉంది. మరి ఈ సంవత్సరానికి గాను ఒమాన్ దేశంలోనే జరిగింది. సో మసిర్ అనేటువంటి ఒక ప్రాంతం ఒమాన్లో ఉంటుంది, ఇక్కడనే జరిగింది. ఓకేనా? సో 2024కి గాను ఈస్టర్న్ బ్రిడ్జ్ 7 నేవల్ ఎక్సైజ్ ఎక్కడ జరిగింది అన్నప్పుడు ఒమాన్లో జరిగింది. ఇవి కాకుండా మనకి గతంలో జరిగినటువంటి ఎక్సైజెస్ ఇవన్నీ కూడా 2009లో 1 ఈస్టర్న్ బ్రిడ్జ్ 1 2009లో ఒమాన్లో, 2 ఏమో ఇండియాలో,
3 ఏమో ఒమన్, 4 ఇండియా, 5 ఒమన్, 6 ఇండియా, 7 ఒమన్, 8th ఇక డేట్ అనౌన్స్ చేయాలా, అది మనకి ఇండియాలో జరిగిద్ది. ఇంకొక అంశం మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్, ఈ మంత్రిత్వ శాఖ ఒక యాప్ని లాంచ్ చేశారు. దాని పేరే ఏక్ పేడ్ మాకే నామ్. దాని పేరే ఏక్ పేడ్ మాకే నామ్. అర్థమైంది, పేరులోనే ఉంది. ఏక్ పేడ్, 1 ట్రీ, అది ద నేమ్ ఆఫ్ యువర్ మదర్. సో ప్రతి ఒక్క చెట్టు మీ తల్లి పేరు పైన నాటండి అనేటువంటి క్యాంపెయిన్, దానికి సంబంధించినటువంటి యాప్నే లాంచ్ చేశారు. సో ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క తల్లి పేరు పైన మన భారతదేశంలో కనీసం ఒక చెట్టుని నాటండి, ఒక మొక్కని నాటండి అనేటువంటి ఒక డ్రైవ్ ఇది. దానికి సంబంధించిన యాప్ని లాంచ్ చేశారు. ఓకేనా. ఈ ప్రోగ్రామ్ ఎందుకు లాంచ్ చేసింది అంటే ఐక్యరాజ్య సమితి కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు. సో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు. ఏ గైడ్లైన్స్ అంటే రాబోయేటువంటి కాలంలో అంటే 2030 కల్లా అటవీ విస్తీర్ణం అనేటువంటిది కనీసం 33% అనేటువంటిది ఉండాలి. ప్రపంచ దేశాలు, అన్ని దేశాల్లో కూడా 2030 కల్లా అటవీ విస్తీర్ణం కనీసం 33% వచ్చే విధంగా తగు చర్యలు తీసుకోవాలని వీళ్ళు గైడ్లైన్స్ ఇచ్చారు. దానికి అనుగుణంగానే ప్రభుత్వం ఇవన్నీ కూడా లాంచ్ చేస్తూ ఉంది. తెలంగాణలో మనం చూసుకున్నప్పుడు ఈ స్కీమ్ కిందనే వన మహోత్సవ్, ఈ స్కీమ్ కిందనే వన మహోత్సవ్ అనేటువంటి స్కీమ్ లాంచ్ చేశారు. వన మహోత్సవ్ లేదంటే హరిత హారం అనేటువంటి పథకం దీనికి సంబంధించింది. దీని ద్వారా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొక్కలను నాటేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం అఫీషియల్గా చేస్తూ ఉంది. ఇంకొకటి ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ 2024లో కేరళ టాప్ అండి. ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ 2024లో కేరళ టాప్. సో ఇంకొక అంశం ఫుడ్ సేఫ్టీ అంటే ఆహార సురక్షిత. ఫుడ్ సేఫ్టీ అన్నప్పుడు ఆహార సురక్షిత సూచికలో ఏ రాష్ట్రం మొట్టమొదటి స్థానంలో ఉంది అన్నప్పుడు కేరళ రాష్ట్రం మొట్టమొదటి స్థానంలో ఉంది. మరి ఈ నివేదికను విడుదల చేసినటువంటి సంస్థ ఏది అన్నప్పుడు FSSAI అండి. FSSAI, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో FSSAI అంటే F అంటే ఫుడ్, S అంటే సేఫ్టీ, S అంటే స్టాండర్డ్స్, A అంటే అథారిటీ, I అంటే ఇండియా. సో వీరు నివేదికను విడుదల చేశారు. ఏ రాష్ట్రం ఫస్ట్లో ఉంది? కేరళ ఫస్ట్లో ఉంది. తర్వాత స్థానాల్లో ఎవరు ఉన్నారు? తమిళనాడు ఉంది, అదేవిధంగా జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా ఉంది. సో కేరళ ఉంది, తమిళనాడు ఉంది, జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఇది 1, 2, ఇది 3. ఇంక ఇవి కాకుండా ఇంకా గుర్తుపెట్టుకోవాలి అంటే లిటరసీ పరంగా, అక్షరాస్యత పరంగా టాప్ ప్లేస్లో ఉన్నటువంటి రాష్ట్రం కేరళ. ఏ రాష్ట్రము ఇంటర్నెట్, సో ఇంటర్నెట్ అనేటువంటిది ఒక ఫండమెంటల్ రైట్గా గుర్తించింది అన్నప్పుడు కేరళ. ఏ రాష్ట్రము డిజిటల్ లిటరసీలో ఫస్ట్ ప్లేస్లో ఉంది అన్నప్పుడు కేరళ. ఏ రాష్ట్రము మంకీ పాక్స్, సో చూసారా ఎంపాక్స్ అంటాం దాన్ని, ఏ రాష్ట్రము మంకీ పాక్స్ కేసులో మొట్టమొదటిసారిగా ఉంది అన్నప్పుడు, టాప్ ప్లేస్లో ఉంది అన్నప్పుడు కేరళ. ఏ రాష్ట్రంలో మొట్టమొదటి కరోనా కేసు రికార్డ్ అయింది అన్నప్పుడు కూడా కేరళ. ఏ రాష్ట్రంలో మొట్టమొదటి కరోనా మరణం సంభవించింది అన్నప్పుడు కూడా కేరళ. మంకీ పాక్స్ యొక్క మరణం సంభవించింది అన్నప్పుడు కూడా కేరళ. గర్ల్స్ లిటరసీలో టాప్ ప్లేస్లో ఉంది కూడా కేరళ. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఏరియాస్. నెక్స్ట్ అంశం, మరి దీనిలో మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఇండెక్స్ ఏదైతే మనకు కనిపిస్తూ ఉందో, ఈ యొక్క ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్లో మరి తెలంగాణ రాష్ట్రం యొక్క ర్యాంక్ ఎంత? సో ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్లో తెలంగాణ రాష్ట్రం యొక్క ర్యాంక్ ఎంత అన్నప్పుడు చూస్తే 23rd అండి. సో తెలంగాణ యొక్క ర్యాంక్ వచ్చేసి 23 ఉంటుంది. మీరు ఇక్కడ చూడవచ్చు, మొట్టమొదటి స్థానంలో కేరళ ఉంది. చిట్ట చివరి ప్రాంతంగా చూసుకుంటే లక్షద్వీప్ కేంద్రపాలిత ప్రాంతం 36th ప్లేస్లో ఉంది. ఇవి ఇంపార్టెంట్ ఏరియాస్ ఇక్కడ. నెక్స్ట్ ఇంకొక అంశం, సో 23వ లా కమిషన్ ఏర్పాటుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. సో మనం మాట్లాడుకున్నాం గతంలో కూడా, లా కమిషన్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ప్రతి 3 సంవత్సరాలకి ఏర్పాటు చేస్తూ ఉంది. సో ప్రస్తుతం ఉన్నటువంటి లా కమిషన్
23వ లా కమిషన్. ఇది సెప్టెంబర్ 1 నుంచి 2024 నుంచి ఆగస్టు 31, 2027 వరకు కూడా ఉంటుంది. సో వీరి యొక్క కాలం ఎంత? ఈ యొక్క 23 లా కమిషన్ యొక్క కాలం ఎంత? 3 years, 3 సంవత్సరాలు. అంటే ప్రతి 3 సంవత్సరాలకి ఒక లా కమిషన్ని ఏర్పాటు చేస్తూ ఉంది మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్, కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తూ ఉంది. ఓకే, ఇది ఒక నాన్ స్టాట్యుటరీ బాడీ అండి. ఓకేనా. మరి వీరి యొక్క విధులేంటి అన్నప్పుడు వీరు ఏం చేస్తారంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి లీగల్ విభాగానికి సంబంధించి వీళ్ళు రికమెండేషన్స్ అనేటువంటివి ఇస్తారు. అదేవిధంగా పార్లమెంట్ సెషన్స్ సంబంధించి కూడా లీగల్ ఆస్పెక్ట్లో వీళ్ళు గైడ్లైన్స్ అనేటువంటివి ఇస్తారు. ఓకేనా. సో ఇవి ఇంపార్టెంట్ ఏరియా. మరి దీనికి చైర్మన్ ప్రస్తుతం అయితే ఇంకా నియమించలేదు. నియమించిన తర్వాత మనం డిస్కస్ చేద్దాం. టోటల్గా లా కమిషన్లో 5 మెంబర్స్ ఉంటారు. 5లో ఒక ఆయన చైర్మన్ ఉంటే 4 ఏమో ఫుల్ టైం మెంబర్స్ ఉంటారు. 4 ఫుల్ టైం మెంబర్స్, ఇంకొక ఆయన చైర్మన్ ఉంటారు. చైర్మన్ని ఇంకా నియమించలేదు ప్రభుత్వం, నియమిస్తే మనం డిస్కషన్ చేద్దాం. రైట్. నెక్స్ట్ అంశం, 3 పరమరుద్ర సూపర్ కంప్యూటర్లను ప్రారంభించినటువంటి ప్రధాని మోదీ. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ గతంలో అడిగినటువంటి క్వశ్చన్, క్రింది వానిలో భారతదేశానికి చెందినటువంటి సూపర్ కంప్యూటర్ సిరీస్ ఏది అని అడిగారు. ఆన్సర్ వచ్చేసి పరమ్ అండి. ఆన్సర్ వచ్చేసి పరమ్. సో ఈ పరమ్ అనేటువంటిది సూపర్ కంప్యూటర్స్, భారతదేశానికి చెందినటువంటి సూపర్ కంప్యూటర్ సిరీస్. అర్థమైందా? సో దీని కోవలోనే అడ్వాన్స్డ్ జనరేషన్ సూపర్ కంప్యూటర్స్ని లాంచ్ చేశారు నరేంద్ర మోదీ గారు. సో వాటి పేరే పరమ్ రుద్ర సూపర్ కంప్యూటర్స్ అండి. ఇంకొక అంశం, భారతదేశంలో ఒక ప్రాజెక్ట్ ఉంది లేదా ఒక మిషన్ ఉంది, దాని పేరే నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ అంటాం. సో దాన్నే సింపుల్గా NSM అంటాం, నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ అండి. సో ఈ ప్రోగ్రాం కింద భారతదేశంలో సూపర్ కంప్యూటర్లని ప్రభుత్వము డెవలప్ చేస్తుంది. ప్రభుత్వం ఇన్ ద సెన్స్ సీడాక్ అనేటువంటి సంస్థ. సో అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ సీడాక్, సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్. సో వీళ్ళు డెవలప్ చేస్తూ ఉన్నారు. సో ఈ 3 కంప్యూటర్లను ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు అన్నప్పుడు 1 పూణేలో, 2 ఢిల్లీలో, 3 కోల్కతాలో ఏర్పాటు చేశారు. సో వీటి యొక్క ఆవశ్యకత ఏంటి అంటే వెదర్ ఫోర్కాస్టింగ్, సో వాతావరణం సంబంధించి అనాలిసిస్ చేస్తూ ఉంటాయి, కంప్యూటింగ్ అనాలిసిస్ చేస్తూ ఉంటాయి, ఇండియాలో ఉన్నటువంటి ఎకనామిక్ పాలసీ పారామీటర్స్ అన్ని కూడా అనాలిసిస్ చేస్తూ ఉంటాయి ఈ యొక్క సూపర్ కంప్యూటర్స్. ఇంకొక అంశం, 2030 డిసెంబర్ నాటికి అన్ని రైళ్లను కవచ్ 4.0 పేరుతో సన్నద్ధం చేయాలి అని ప్రభుత్వం యోచిస్తూ ఉంది. సో ఈ అంశం మనకి న్యూస్లో ఉంది. సో ఫైనల్గా ఏంటి అండి, 2030 డిసెంబర్ కల్లా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రైళ్లలో కవచ్ అనేటువంటి వ్యవస్థని ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ అంశం, కవచ్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ఏ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ అండి. కవచ్ అంటే ఏంటి అంటే ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్. అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఒక ట్రైన్ వస్తుంది, కొంత టెక్నాలజీలో ల్యాబ్స్ ఉండటం వలన, సాంకేతిక సమస్యలు ఉండటం వలన కొన్ని సందర్భాల్లో అదే ట్రాక్ పైన ఇంకో ట్రైన్ కూడా వస్తూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో. సో టెక్నాలజీ ల్యాబ్సెస్ ఉన్నప్పుడు ఎదురుగా ట్రైన్స్ వస్తాయి. ఇన్ కేస్ వచ్చినప్పుడు ఈ కవచ్ అనేటువంటి వ్యవస్థ ఏం చేస్తుంది అంటే ఆటోమేటిక్గా ఈ ట్రైన్స్ దగ్గరకు వచ్చినటువంటి సమయంలో ఇంజన్లను ఆపేస్తుంది. సో దీని ఇంజిన్ ఆపేస్తుంది, రెండు కూడా గుద్దుకోకుండా ఈ యొక్క కవచ్ అనేటువంటి వ్యవస్థ పనిచేస్తుంది. సో ఈ వ్యవస్థనే అన్ని ట్రైన్లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. సో ఇటీవల ఈ వ్యవస్థనే కోట, అదేవిధంగా సవై మాధోపూర్ అనేటువంటి 2 ప్రాంతాల మధ్య తిరిగేటువంటి ట్రైన్లలో ఈ యొక్క వ్యవస్థని లాంచ్ చేశారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా మనం చూసుకుంటే సికింద్రాబాద్. సో భారతదేశంలో మొట్టమొదటిసారిగా చూసుకుంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో ఏర్పాటు చేశారు. ఓకేనా. సో ఇది ఇంపార్టెంట్ ఏరియాస్. నెక్స్ట్ అంశం, సీతారామం లాంచెస్ NPS వాత్సల్య. సో సీతారామన్ ఎవరండి? భారతదేశంలో ప్రస్తుతము ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు. ఆవిడ నేషనల్ పెన్షన్ స్కీమ్,
సో నేషనల్ పెన్షన్ స్కీమ్ వాత్సల్య అనేటువంటి ఒక పథకాన్ని లాంచ్ చేశారు. సో స్కీమ్స్లో భాగంగా ఇది మనం తెలుసుకోవాలి. క్లియర్. నెక్స్ట్, ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పిల్లలు ఇన్ ద సెన్స్ అంటే 1 year అప్పుడే జన్మించినటువంటి పిల్లలు అంటే 0 నుంచి 18 years మధ్య ఉన్నటువంటి పిల్లలకు కనీసం ప్రతి నెల 1000 రూపాయలు ఇన్సూరెన్స్ రూపంలో సేవ్ చేసేటువంటి ప్రోగ్రామ్. ఓకేనా. సో పిల్లలు 0 నుంచి 18 years మధ్య ఉన్నటువంటి పిల్లలు ప్రతి సంవత్సరం కూడా కనీసం 1000 రూపాయలు వాళ్ళు ఎన్పిఎస్కి, నేషనల్ పెన్షన్ స్కీమ్కి కాంట్రిబ్యూట్ చేస్తే ఆ పిల్లలకు 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత వారికి నెల పెన్షన్ అనేటువంటిది ఇస్తారు. సో ఇదే స్కీమ్ ఎన్పిఎస్ వాత్సల్య. మినిమం ఏజ్ ఎంత అంటే 0 నుంచి 18 years ఉండాలి. సో మినిమం 0, మ్యాక్సిమం 18 years. సో 18 సంవత్సరాలు కట్టిన తర్వాత 60 సంవత్సరాలకి ప్రతి నెల 3000, 4000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఇదొక స్కీమ్. ఇంకొకటి, పీయూష్ గోయల్ లాంచెస్ ట్రేడ్ కనెక్ట్ ఈ ప్లాట్ఫామ్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే ట్రేడ్ కనెక్ట్ ఈ ప్లాట్ఫామ్ ఏ మంత్రిత్వ శాఖ లాంచ్ చేసింది అన్నప్పుడు మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ అండి. ఓకేనా. సో మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్. సో మనకి వినియోగదారు కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన మినిస్ట్రీ వాళ్ళు ఈ యొక్క ట్రేడ్ కనెక్ట్ ఈ ప్లాట్ఫామ్ని లాంచ్ చేశారు. ప్రస్తుతం దానికి మినిస్టర్గా పీయూష్ గోయల్ గారు ఉన్నారు. రైట్. సో ఇదొక అంశం. ఇంకొక అంశం, ట్రేడ్ కనెక్ట్ ఈ ప్లాట్ఫామ్ దీనివల్ల దీంతో పాటు మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్తో పాటు మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అండి. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. సో ఎంసీఐ అంటాం. ఎంసీఏ రెండు మంత్రిత్వ శాఖలు కలిపి ఈ ట్రేడ్ కనెక్ట్ ఈ ప్లాట్ఫామ్ని లాంచ్ చేశారు. దీనివల్ల కలిగేటువంటి లాభాలు ఏంటి అంటే భారతదేశంలో ఏ సంస్థలు వస్తువులను ఎగుమతి చేస్తున్నారు, ఏ సంస్థలు వస్తువులను దిగుమతి చేసుకుంటున్నారు, ఎంత మోతాదులో దిగుమతి చేస్తున్నారు, ఏమేమి దిగుమతి చేస్తున్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా ఈ డేటాబేస్లో ఉంటుందండి. ఓకేనా. సో అదే డేటాబేస్. ఇంకొక అంశం, సిబిడిటి రోల్స్ అవుట్ ఆన్లైన్ డిస్ప్యూట్ రెజల్యూషన్ స్కీమ్ అండి. సో సిబిడిటి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. ఈ డిపార్ట్మెంటు ఆన్లైన్ డిస్ప్యూట్ రెజల్యూషన్ స్కీమ్ని లాంచ్ చేశారు. ఈడిఆర్ఎస్ అంటాం. సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ని పే చేస్తున్నారో వారికి ఏమైనా సమస్యలు ఉంటే వారు ఈ వెబ్సైట్లో కంప్లైంట్ రేస్ చేస్తే ఆన్లైన్లోనే ఆ యొక్క కంప్లైంట్ని రిజాల్వ్ చేస్తారు. ఓకేనా. సో ఈ వ్యవస్థని భారతదేశంలో 18 ప్రిన్సిపల్ కమిషనరేట్లో అందుబాటులో తీసుకొచ్చారు. ఈ ఈడిఎస్ అనేటువంటిది ఆదాయపు పన్ను చట్టం ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961కి లోబడి ఈ యొక్క ఈడిఆర్ఎస్ అనేటువంటి వ్యవస్థని తీసుకొచ్చారు. ఓకేనా. సో దాంతోపాటు ఈ సిబిడిటి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అనేటువంటి సంస్థని ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు అన్నప్పుడు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ చట్టం 1963 ప్రకారం. రైట్. ఇది ఒక ఇంపార్టెంట్ అంశాలు ఇక్కడ. ఇంకొక అంశం ఈ శ్రమ్ పోర్టల్ అండి. ఈ శ్రమ్ పోర్టల్. సో ఇది కేంద్ర ప్రభుత్వము లాంచ్ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ లేబర్. సో మినిస్ట్రీ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఓకేనా. సో ఈ మంత్రిత్వ శాఖ లాంచ్ చేసింది. సో ఈ శ్రమ పోర్టల్ అనేటువంటి దాన్ని మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ వారు లాంచ్ చేశారు. క్లియర్. దీనివల్ల కలిగేటువంటి బెనిఫిట్స్ ఏంటి అంటే ఎవరైతే ఎంప్లాయీస్ ఆర్గనైజ్డ్ సెక్టర్కి చెందినటువంటి ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా కూడా దీనిలో ఈ డేటాబేస్లో స్టోర్ చేస్తారు. అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ అంటే ఎవరైతే ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నారో ఆ ఆర్గనైజేషన్లో 10 మెంబర్స్ కంటే తక్కువ ఎంప్లాయీస్ ఉంటే ఆ ఆర్గనైజేషన్ని దాంట్లో పనిచేసే ఎంప్లాయీస్ అందరూ కూడా అన్ఆర్గనైజ్డ్ వర్కర్ కేటగిరీ కింద వస్తారు.
సో వాళ్ళ డేటాబేస్ దీంట్లో స్టోర్ చేస్తారు, వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా కూడా దీంట్లో స్టోర్ చేస్తారు. అదే ఈ శ్రమ పోర్టల్ అనేటువంటిది. సో ఇప్పటి వరకు ఎంతమంది ఇన్ఫర్మేషన్ స్టోర్ చేశారు ఈ డేటాబేస్లో, అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ సంబంధించిన డేటాని స్టోర్ చేశారు అన్నప్పుడు 30 crores రిజిస్ట్రేషన్స్ చేశారు. ఓకేనా. సో ఈ శ్రమ పోర్టల్ ఎప్పుడు లాంచ్ చేశారు అన్నప్పుడు ఆగస్టు 26, 2021లో లాంచ్ చేశారు. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది అన్నప్పుడు మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. వెరీ ఇంపార్టెంట్ ఏరియా. ఇంకొక అంశం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, ఎవరైతే అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ పరిధిలో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ ఉంటారో వారికి మినిమం శాలరీ అనేటువంటిది ఎంత ఇవ్వాలి అని గవర్నమెంట్ నామ్స్ చెప్తున్నాయి అంటే 15,000 రూపీస్ అండి. సో అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో పనిచేసేటువంటి ఎంప్లాయీస్కి కనీస వేతనం 15,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి మనకి చట్టాలు చెప్తా ఉన్నాయి. నెక్స్ట్ అంశం, భారత్ అమెరికా సైనిక విన్యాసాలు యుద్ధ్ అభ్యాస్ రాజస్థాన్లో ప్రారంభమయ్యాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు, సైనిక విన్యాసం, దాని పేరు యుద్ధ అభ్యాస్, దాని పేరు యుద్ధ అభ్యాస్, దాని పేరు యుద్ధ అభ్యాస్. యుద్ధ అభ్యాస్ అనేటువంటిది ఏ రెండు దేశాల మధ్య జరిగినటువంటి సైనిక విన్యాసం? ఆన్సర్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అదేవిధంగా ఇండియా అండి. ఇండియా యుఎస్ఏ మధ్య. మరి 2024కి సంబంధించి అనగా 20వ ఎడిషన్ ఎప్పుడు జరిగింది? సెప్టెంబర్ 2022లో. ఎక్కడ జరిగింది? రాజస్థాన్లో జరిగింది. ఇంకొక అంశం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే 2024కి గాను సైనిక విన్యాసాలు మ్యాక్సిమం అంటే ఆల్మోస్ట్ 90% రాజస్థాన్లో జరగబోతున్నాయి. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ డైరెక్ట్ ఆన్సర్ తెలిస్తే పెట్టండి, లేదు తెలియదు అనుకోండి, గెస్ట్ చేయాలనుకుంటే రాజస్థాన్ చూస్ చేసుకోండి. ఎందుకంటే 90% సైనిక విన్యాసాలు ఈ సంవత్సరము రాజస్థాన్లోనే జరిగాయి కూడా. ఓకేనా. ఫైనల్గా యుద్ధాభ్యాసం అనేటువంటిది ఇండియా యుఎస్ఏ మధ్య జరుగుతున్నటువంటి విన్యాసం. అవి కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి. అవి కాకుండా ఇండియా యుఎస్ఏ మధ్య జరుగుతున్నవి చూసుకుంటే ఎయిర్ ఫోర్స్ సంబంధించి కోప్ ఇండియా అని, ఎయిర్ ఫోర్స్కి సంబంధించి కోప్ ఇండియా, స్పెషల్ ఫోర్సెస్కి సంబంధించి వజ్రప్రహార్, ట్రై సిరీస్కి సంబంధించి టైగర్ ట్రంప్ ఇటీవల జరిగింది రాజస్థాన్లో, టైగర్ ట్రంప్, కోస్ట్ గార్డ్కి సంబంధించి సీ డిఫెండర్స్ అండి. ఈ 4 కూడా ఇండియాకి యుఎస్ఏకి మధ్య జరుగుతున్నటువంటి విన్యాసాలు, సైనిక విన్యాసాలు. నెక్స్ట్ అంశం, కొచ్చిన్ షిప్ యార్డ్ లాంచెస్ యాంటీ సబ్మరైన్ వెజల్స్ మల్పే ముల్కి. సో కొచ్చిన్ షిప్ యార్డ్ అనేటువంటిది కేరళలో ఉంటుంది. సో వీళ్ళు నావల్ షిప్స్ని తయారు చేస్తున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థ. సో వీళ్ళు యాంటీ సబ్మరైన్ వెజల్స్ని తయారు చేశారు. దాని పేరు మల్పి. ఇక్కడ ఉంటుంది, మీరు ఏదైనా అనుకోండి. ఒకటి మల్పి, రెండవది ముల్కి. సో దీన్ని ఇండియన్ నేవీకి అప్పచెప్పారు. అర్థమైందా? సో కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ కంపెనీ కేరళలో ఉంది. వీళ్ళు మల్పి ముల్కి అనేటువంటి ఒక సబ్మరైన్ వెజల్స్ని, నథింగ్ బట్ షిప్స్ అనుకోండి, తయారు చేశారు. అవి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేశారు, అంటే ఇండియన్ నేవీకి హ్యాండ్ ఓవర్ చేశారు. వాటి పేర్లు మల్పి అండ్ ముల్కి. నెక్స్ట్ అంశం, భారత్ ఫ్రాన్స్ మధ్య సైనిక విన్యాసం జరిగింది. భారత్ ఫ్రాన్స్ మధ్య సైనిక విన్యాసం జరిగింది. దాని పేరు వరుణ. ఇది ఎన్నవ ఎడిషన్? 20వ ఎడిషన్. ఎప్పటి నుంచి ఎప్పటి మధ్య జరిగింది? సెప్టెంబర్ 2 నుంచి 4 మధ్య జరిగింది. ఓకేనా. ఎక్కడ జరిగింది? మెడిటేరియన్ సీలో. దాన్ని మధ్యధార సముద్రం అంటాం. మధ్యధార సముద్రం అనగా మెడిటేరియన్ సీలో జరిగింది. రైట్. ఇది ఒక ఇంపార్టెంట్. నెక్స్ట్, అవి కాకుండా అంటే ఇండియాకి ఫ్రాన్స్కి మధ్య వరుణ కాకుండా కొన్ని ఉన్నాయి. అవి గరుడ, శక్తి, ఫ్రింజెక్స్. ఇవి మిగిలినటువంటి సైనిక విన్యాసాలు ఇండియాకి ఫ్రాన్స్కి మధ్య. నెక్స్ట్ అంశం, ఇక్కడ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆయన ఒక వ్యవసాయానికి సంబంధించి ఒక ఫండ్ని ఏర్పాటు చేశారు. ఆ ఫండ్ పేరే అగ్రిష్యూర్ అండి. ఆ ఫండ్ యొక్క పేరు వచ్చి
ఫండ్ పేరు అగ్రి ష్యూర్ అండి. ఫండ్ పేరు అగ్రి ష్యూర్. ఒక నిధి అండి. ఎన్ని వందల కోట్లు? 750 కోట్ల 750 కోట్లతో ఒక నిధిని ఏర్పాటు చేశారు. దాని పేరు అగ్రి ష్యూర్ అండి. దీనివల్ల కలిగేటువంటి బెనిఫిట్స్ ఏంటి అంటే రైతులకు సంబంధించి టెక్నాలజీ డెవలప్ చేయడానికి కొత్త కొత్త వంగడాలను, ప్లాంట్స్ని, క్రాప్స్ని రీసెర్చ్ చేసి డెవలప్ చేయడానికి, అగ్రికల్చర్ మెథడ్స్ డెవలప్ చేయడానికి ఈ ఫండ్ని యూస్ చేసుకోవచ్చు. అదేవిధంగా వ్యవసాయ రంగంలో, వ్యవసాయ అనుబంధ రంగాలలో ఎవరైనా కానీ స్టార్టప్స్ కానీ కంపెనీస్ కానీ పెట్టాలనుకుంటే వారికి ఈ ఫండ్ నుంచి అసిస్టెన్స్ అనేటువంటిది ఇస్తుంది ప్రభుత్వం. రైట్. సో ఇది ఫండ్ అండి. సో అగ్రికల్చర్ ఫండ్ ఫర్ స్టార్టప్స్ అండ్ రూరల్ ఎంటర్ప్రైజెస్. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ అంశం, ఢిల్లీకి 3వ మహిళ సీఎంగా అతిశి అండి. సో మనందరికీ తెలుసు ఢిల్లీ యొక్క సీఎం అరవింద్ కేజ్రీవాల్ గారు కొన్ని కేసెస్ సంబంధించి జైల్లో ఉన్నారు. సో అందుకోసం ఇక్కడ అతిశి గారిని సీఎంగా నియమించడం జరిగింది. ఇక్కడ ఢిల్లీకి 3వ సీఎంగా మనం గుర్తుపెట్టుకోండి. అంతకుముందు కాంగ్రెస్ నేత షీలా దీక్షిత్ మహిళా సీఎంగా ఉన్నారు. దాంతోపాటు తర్వాత బీజేపీ నేత సుష్మా స్వరాజ్ కూడా ఢిల్లీకి సీఎంగా పనిచేశారు. వీళ్ళిద్దరు మహిళలు, ఈవిడ 3వ మహిళ. ఓకే. సో ఇదొక ఇంపార్టెంట్ ఏరియా. నెక్స్ట్ ఇంకొక అంశం, ఫిరాయింపుల నిరోధక చట్టంలో స్పీకర్ అధికారాలు అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉంది. సో ఈ అంశం తెలంగాణకు సంబంధించినటువంటి అంశం. ఇక్కడ మనం చూసుకుంటే తెలంగాణలో ఉన్నటువంటి హైకోర్టు అసెంబ్లీ యొక్క స్పీకర్కు, అసెంబ్లీ యొక్క సెక్రటరీకి నోటీసులు ఇష్యూ చేసింది హైకోర్టు. ఎందుకు కోర్టు అడిగింది అంటే ఒక చట్టం ఉంది మనకి, యాంటీ డిఫెక్షన్ లా అంటాం. యాంటీ డిఫెక్షన్ లా అంటే ఫిరాయింపుల నిరోధక చట్టం అంటాం. సో దానిని అనుసరించి ఎవరైనా కానీ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్తే వాళ్ళని డిస్మిస్ చేయవచ్చు. సో ఆ డిస్మిస్ చేసేటువంటి అధికారం వచ్చేసి స్పీకర్కు ఉంటుంది. అసెంబ్లీలోనేమో స్పీకర్కు ఉంటుంది, కౌన్సిల్లో చూసుకుంటే చైర్మన్కు ఉంటుంది. బట్ ఇక్కడ ఉన్నటువంటి లొసుగు ఏంటి అంటే ఎంత టైంలో ఆ పార్టీ మారినటువంటి వారిని డిస్క్వాలిఫై చేయొచ్చు అనేది ఈ యొక్క చట్టంలో లేనందున హైకోర్టు ముందుకు వచ్చి మీరు వారిపైన ఎటువంటి చర్యలు తీసుకున్నారు ముందుగా వెంటనే హైకోర్టుకి తెలియజేయండి అని చెప్పేసి హైకోర్టు మనకి ఆర్డర్స్ అనేటువంటిది ఇచ్చారు. ఈ యొక్క యాంటీ డిఫెక్షన్ లా అనేటువంటిది ఏ సంవత్సరంలో అమల్లోకి తీసుకొచ్చారు అంటే 1985లో. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా అమల్లోకి తీసుకొచ్చారు అన్నప్పుడు 52 రాజ్యాంగ సవరణ. సో 52 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఇవి సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి జాతీయ అంశాలు. మరిన్ని అంశాలు నెక్స్ట్ వీడియోలో మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. టిల్ దెన్ స్టే ట్యూన్ టు us. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ ఈశ్వర్ సైనింగ్ ఆఫ్.